హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో గోధుమ రవ్వతో ఉప్మా చేద్దాం రండి. అందరికీ తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నేను కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తాను. అది ఎలానో చూద్దాం రండి. ఈరోజు మనం మన హెల్త్ గురించి మాట్లాడుకుందాం. 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత లేడీస్ డైట్లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ చేసుకోవాలండి. ప్రోటీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను ఎప్పుడూ ప్రోటీన్ అంటూ ఉంటాను అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మన బాడీ వెయిట్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మనం మన డైట్లో తీసుకోవాలండి. అంత తీసుకుంటున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా మనం రైస్, టిఫిన్స్, స్నాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ మన బాడీకి అవసరమైన ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రం ఆలోచించమండి. ప్రోటీన్ మన మజిల్స్ని బిల్డ్ చేయడానికి, అలాగే మెయింటైన్ అండ్ రిపేర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. మన లేడీస్కి బిజీ లైఫ్ అయిపోవడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మీల్ స్కిప్ చేసేస్తూ ఉంటాము. అలాగే ఈ విధంగా మనం బ్యాలెన్స్ డైట్ కూడా మిస్ అవుతూ ఉన్నాం. అందుకే ప్రతి మీల్లో ఒక ప్రోటీన్ సోర్స్ ఇంక్లూడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది నేను సింపుల్గా పోపు వేసుకున్నాను. అలాగే ఇందులో పీనట్స్ యాడ్ చేశాను. తర్వాత క్యారెట్, వెజిటబుల్స్ కూడా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫైబర్ సోర్స్. ఇప్పుడు నేను లాస్ట్లో ఏం యాడ్ చేశాను, పెసరపప్పు నానపెట్టుకొని నైట్ అంతా అది యాడ్ చేశాను. దీనివల్ల మనకి ప్రోటీన్ అందుతుంది కదండి. ఇలాగే మన ఫుడ్లో సింపుల్ చేంజెస్ చేసుకొని న్యూట్రియంట్ రిచ్గా తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకున్నాను. ఇక్కడ నేను ఉప్మా గోధుమ రవ్వతో చేస్తున్నానండి. గోధుమ రవ్వతో చేయడం వల్ల మనకి మంచి ఫైబర్ కంటెంట్ అనేది అందుతుంది. ఈ రవ్వతో మనం ఉప్మా చేసుకుంటే కొంచెం తిన్నా కూడా మనకి చాలా టమ్మీ ఫుల్గా ఉంటుందండి. మీరు ఇంకా వెజిటబుల్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని దగ్గరికి మగ్గనివ్వండి. చూసారా, ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు తినేలా ఉంటే పచ్చిమిర్చి కారం తగ్గించి వేసుకోండి. అలాగే పెద్దవాళ్ళు అయితే కనుక అల్లం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం రైస్లోకి, లంచ్ బాక్స్లోకి ఎగ్ రెసిపీ చేసుకుందామండి. ఎగ్ నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునేదే కదా. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ చూద్దాం. మనం ప్రతి మీల్లో ఒక ప్రోటీన్ సోర్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. వెజిటేరియన్ వాళ్ళకి కందిపప్పు, పెసలు, శనగలు, రాజ్మా, సోయా, పన్నీర్, మిల్క్, కర్డ్, నట్స్, సీడ్స్ ఇలాంటివి చాలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళైతే ఎగ్, ఫిష్, చికెన్, మీట్ మంచి ఆప్షన్స్. నాన్ వెజిటేరియన్స్ ఏమన్నా మామూలుగా ఊరుకుంటారండి? వెజిటేరియన్ ఫుడ్ కూడా తినేస్తాం కదా. యాక్చువల్గా జిమ్ చేసేవాళ్ళే ప్రోటీన్ తినాలి అని అనుకుంటారండి. అలా ఏం కాదండి. ప్రతి ఒక్కళ్ళు మనం ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అసలు మనం బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకు తీసుకోవాలండి? అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? సింపుల్గా మనం తినే ప్లేట్ గురించి చెప్తానండి. కార్బ్స్ అంటే రైస్ లేదా రోటీ. అంటే మనం ప్లేట్లో కార్బోహైడ్రేట్స్, రైస్ లేదా రోటీ తీసుకుంటాం కదండి. అలాగే ప్రోటీన్ అంటే ఏంటి? దాల్ తీసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ కానీ, మీట్ కానీ. ఫైబర్ అంటే ఏంటి? వెజిటబుల్స్. ప్రోబయోటిక్స్ అంటే కర్డ్. హెల్దీ ఫ్యాట్స్ అంటే గీ ఆర్ ఆయిల్ అండ్ నట్స్. ఇదేనండి బ్యాలెన్స్ డైట్ అంటే. ఇవన్నీ మనం తినేవే, బట్ ఎలాంటి ప్రపోర్షన్లో తినాలి అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మన ఫుడ్లో ఉన్నాయా లేదా అనేది
చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఎగ్ ఆమ్లెట్ పులుసు పెట్టానండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసి బాగా వేపుకున్నాను. ఆ తర్వాత టమాటో ముక్కలను కట్ చేసి వేసుకొని బాగా మగ్గనిచ్చానండి. తర్వాత మన కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసి బాగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేశానండి. పులుసు మరిగేటప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీని బాగా ఉడకనివ్వండి. తర్వాత మనము హాఫ్ బాయిల్ చేసుకున్న ఆమ్లెట్లను యాడ్ చేసుకోవాలండి. ఆమ్లెట్లు మరీ వేగకూడదండి. కొంచెం ఆమ్లెట్ వేయగానే పైన మూత పెట్టి జస్ట్ హాఫ్ కొంచెం చూసారా, కొంచెం అలా ఉడికినట్టుగానే తీసుకొని పులుసులో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనం అది తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో పులుసు బాగా దగ్గరికి రానివ్వండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా ఎగ్ పులుసు తినే కంటే ఇలానే నేను ప్రోటీన్ కంటెంట్ని డైలీ మా డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. యాక్చువల్గా లేడీస్ హెల్తీగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది అనేది నేను నమ్ముతానండి. మనం 30స్లో ఉన్నప్పుడే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మన డైట్ చేంజ్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.